అంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఇందుకు నా ఆశ్రయమైనావు, నా వదలు భరించి నన్నాదుకున్నావు, నా శ్రమలు సహించి ఆశ్రయమైనావు, నా వదలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను కాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం ద్వారా మనం మనలను బలపరుచుకుందాం. పరిశుద్ధ దేవా, ప్రేమ గల మా తండ్రి, ఈ రాత్రి నేరుగా మీరు మాట్లాడమని, కృప అనుగ్రహించమని, కుడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మరి ముఖ్యంగా మామయ్య గారిని ధైర్యపరచండి. ప్రభావిత కుటుంబ సభ్యులందరినీ కూడా ధైర్యపరచండి. మీ దాసులు అదిగోతాన్ని ఈ లోకాన్ని విడిచి వచ్చారు, దగ్గర అతను మీ సన్నిధికి వచ్చారు ప్రభా. మిగిలిన కుటుంబీకులందరినీ కూడా కృపదయ చేయండి, మీ సహాయం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నామండి.